హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం సర్వపిండి అట్టులు అనే ఐటెంని ఆనపకాయతో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక మీడియం సైజు ఆనపకాయని అయితే తీసుకోవాలి. ఆనపకాయని తీసుకొని చక్కగా 4 ముక్కల్లా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం పైన ఉన్న తొక్కలు అనేవి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. తొక్కలన్నీ తీసుకున్న తర్వాత ఆ ముక్కలు అనేవి మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇసుక అదంతా ఏం లేకుండా మనం కడిగేసి తీసుకున్న తర్వాత ఆనపకాయ ముక్కలు కాకుండా తురుమునైతే తీసుకోవాలండి. తురుముని తీసుకుంటే ఆటలు అనేవి నీట్గా వస్తాయి. ప్లస్ తురుములో ఉన్న పిక్కలు ఏం పడకుండా నీట్గా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు చేదులు అనిపిస్తే మళ్ళీ ఇబ్బంది కాబట్టి. అల్లం ముక్కను ఒక పెద్ద సైజు అల్లం ముక్కను అయితే తీసుకోవాలి. తీసుకొని అల్లం ముక్కలను కూడా పొట్టు తీసి అల్లం ముక్కల్లా కాకుండా తురుములా అయితే చేసుకోవాలి. ఎందుకంటే అల్లం తురుములా చేసుకుంటే ఆనపకాయ తురుముతో పాటు అది మిక్స్ అయిపోద్ది. ప్లస్ వడలు అనేవి ఫ్రై చేసేటప్పుడు అల్లం కూడా నీట్గా ఫ్రై అయిపోద్ది కాబట్టి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే అల్లం తురుమును కూడా కలుపుకుంటున్నాను. అల్లం తురుమును కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నంగా తరిగి పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కావాలి. అదే కప్పుడు ముక్కలు అయితే సరిపోతాయి. ఆ ముక్కలను కూడా నీట్గా ఏడిపోయినట్టు అందులో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవ్వడానికి మనకి ఈజీ అవుతుంది. అలాగే సన్నంగా తరిగి పెట్టుకొని ఒక 3 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఒక కప్పుడు తురుము తీసుకున్నాను కాబట్టి 3 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. అవైనా గుండగా అంటే సన్నంగా తరిగి పెట్టుకోవాలి. బాగా సన్నంగా తరిగి పెట్టుకున్న ఆయిల్ మళ్ళీ అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. డైజెషన్కి ఫ్లేవర్కి రెండూ బాగుంటుంది. జీలకర్ర అనేది యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే అలాగే చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుని ఈ ఐటమ్స్ అన్నీ నీట్గా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తరువాతనే బియ్యం పిండి అనేది మనం కలుపుకోవాలి. బియ్యం పిండి ముందే జల్లెడ పట్టుకొని ఎటువంటి డస్ట్ ఏం లేకుండా నీట్గా జల్లెడ పట్టుకొని బియ్యం పిండిని మనం ప్రిపేర్ చేసుకోవడానికి వాడాలి. అప్పుడే మనకి సర్వపిండి రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, నీట్గా అయితే కలిపేసాము. కలిపిన తర్వాత దీనిలోనే నానబెట్టి పెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఇది కూడా బియ్యం పిండి కలపక ముందే ఈ పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు వల్ల ఈ అట్టు అనేది క్రిస్పీగా మనకు అనిపిస్తుంది. పెసరపప్పు ఎలాగో టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం వేయించి తిన్న తర్వాత చాలా అట్టు అనేది క్రిస్పీగా రావడానికి ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మాత్రం పెసరపప్పే. చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ నీట్గా మిక్స్ అయిపోయాయి కదా. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం పిండిని కూడా మిక్స్ చేసుకుంటున్నాము. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. వాటర్ అనేది అసలు అవసరం కూడా పడదు. ఎందుకంటే ఆనపకాయ, ఈ ఆనియన్స్ మ్యాక్సిమం వాటర్ ఇంగ్రీడియంట్సే కాబట్టి దాని వాటర్ దానికి సరిపోద్ది. ఎక్కడ బయట నుంచి అయితే వాటర్ అనేది వాడకూడదు. మనం నీట్గా కలుపుకున్నాం అనడానికి ఇలా పెద్ద పెద్ద ముద్దల్లా ఫస్ట్ చేసుకొని పిండి అయితే ప్రిపేర్ అయిపోయిందని మనకు అప్పుడే అర్థమవుతుంది. తర్వాత మనకు అట్టు ఎంత సైజులో ఒత్తుకోవాలో ఆ సైజు ముద్దలు అయితే ఇవి. అట్లు ఎంత సైజు కావాలంటే అంత సైజులోనికి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ అనేది తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కవర్కి అంటుకోకుండా ఉంటాయి కాబట్టి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆ కవర్కి చుట్టుపక్కల రాసుకున్న తర్వాత ఆ పిండి ముద్ద అనేది దీనిపైన పెట్టి నీట్గా ఒత్తుకుంటూ ఉండాలి. మెల్లిమెల్లిగా వత్తాలి. గబగబా ఒత్తారనుకోండి అవి విరిగిపోతుంటాయి. ఎంత నిదానంగా చేసినప్పటికీ విరిగిపోతుంది కాబట్టి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చేయడమే మంచిది. ఎందుకంటే అవి విరిగిపోతుంటాయి, మనకేమో విసుగులా అనిపిస్తుంది కాబట్టి. ఇలా అట్టు అనేది మొత్తం ఒత్తుకున్న తర్వాత దానికైతే హోల్స్లా పెట్టాలి. ఎందుకంటే మనము 2 వైపులా తిప్పం కాబట్టి ఒకవైపు హోల్స్ పెట్టుకుంటే ఒకవైపే మనం ఇలా నూనెలో వదిలిన వెంటనే అది 2 వైపులు కూడా ఫ్రై అయిపోతాయి. అటు ఇటు గబగబా తిప్పారంటే మాత్రం అవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు విరిగిపోకుండా ఉండాలంటే కొంచెం నిదానంగా వత్తాలి. అప్పుడు మనం అట్టుకి సరిపడా హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనం పెసరపప్పు యాడ్ చేసాం కదా, అవన్నీ క్రిస్పీగా రావాలంటే ఇలా హోల్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత ఈ మనం ముందు ఒత్తుకొని పెట్టుకున్న వాటిని అయితే అందులోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకవైపే నేనైతే ఇలాగ వేసిన వెంటనే అవి వేయకపోతే రెండో వైపు తిప్పవలసిన పనే ఉండదు. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు అది అలా ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు తిప్పాలనిపిస్తే రెండో వైపు తిప్పండి, లేదంటే లేదు. ఆల్మోస్ట్ రెండు వైపులు అయితే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, క్రిస్పీ సర్వపిండి అట్టు అయితే ఆనపకాయతో పాటు రెడీ చేసుకునే అట్టు అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.